రైతుల సమస్యలపైన సమస్యల్ని గాలికి వదిలేసి ఇలా ముఖ్యమంత్రి గారేమో అప్పుడేమో ఐపీఎల్ మ్యాచ్లో బిజీగా ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి గుర్తులను మార్చడంలో ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారేమో వేరే రాష్ట్రాలకు ప్రచారం చెందుతా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే మాటలకు పొంతం లేదు. ఏమంటాడు తుమ్మల నాగేశ్వరరావు గారు, విత్తనాలు ఎక్కడ కూడా కొరత లేవు, విత్తనాలు కొరత లేదని చెప్పేటప్పుడు నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతున్నా, ఒక సీనియర్ మంత్రిగా మరి చాలా రోజుల నుంచి గతంలో కేసీఆర్ గారి మంత్రివర్గంలో కూడా పనిచేసాం. ఏనాడైనా రైతుల విత్తనాల కొరత విషయం వచ్చిందా, ఎరువుల విషయం వచ్చిందా? నేను ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ మినిస్టర్, ఆయన విత్తనాల కొరత ఎక్కడ లేదు, ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తుందని చెప్పి మరి చిత్రాట్లో మాట్లాడడం జరుగుతూ ఉంటే నిజంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారిని అడుగుతున్నాం. మేము ముఖ్యమంత్రికి మంత్రులకు ఎక్కడ సఖ్యత లేకుండా ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒకటి మాట్లాడుతూ ఉన్నాం. వీళ్ళ అకాల వర్షాలు మరి వీళ్ళ పిడుగు కాడుతోటి అనేక మంది అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి. పిడుగు కాట్ల వల్ల ఎందరో మంది రైతులు ఇప్పటికీ పొలాలలో చనిపోతున్నాం. కానీ ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు చెప్పారు, మేము కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాం, సర్వే చేయమని చెప్పినామని చెప్పి ఇప్పటి వరకు ఏ కలెక్టర్లకు కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ తెప్పించుకున్నది తప్ప ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడ కూడా సర్వేలు చేయకుండా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం. వీళ్ళందుకొరకే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడే మాట ఒకటి, వీళ్ళు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు, రైతులకు పంటలు వేసిన తర్వాతనట జూలై మాసంలో మేము రైతు భరోసా ఇస్తామని చెప్తాను. మొలకలు ఎత్తిన తర్వాత సర్వే చేసి మరి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? మీ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? నిద్రపోతూ ఉందా, గడ్డబిక్తా ఉందని అడుగుతున్నా. మీరు ఇప్పటి వరకే గతంలో ఎందరు మంది రైతులు ఏ పంట వేసిండ్రు, ఎన్ని ఎకరాల పంట వేసిండ్రు అనేది అంతకు ముందు సర్వేలు ఉన్నాయి. మరి మీరు కూడా ఇప్పుడు 5-6 నెలలు అయింది, ఈ ప్రభుత్వం పండుకున్నదా, నిద్రపోతుందా? ఇంత అసమర్థత ప్రభుత్వం ఈ 6 నెలల్లో రైతాంగం పట్ల అనేకటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అసలు రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా ఇలా ప్రభుత్వం ఏలుతా ఉందంటే నిజంగా కూడా ఇలా రైతులు ఇన్ని సమస్యలు. అందుకొరకే నేను ఒకటే, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల బతుకు ఆగమైంది. రైతు గురించి పట్టించుకునే నాతుడు లేడు. ఇంకా 10 ఏళ్ళలో మేము ముందే చెప్పినాం, ఎక్కడ కూడా రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి రాలే. కానీ ఇలా క్యూ లైన్లు పెట్టి, చెప్పులు పెట్టి, బట్టలు పెట్టి ఇలా 10 సంవత్సరాల కంటే ఉన్నటువంటి చరిత్ర మళ్ళా జ్ఞాపకం వస్తూ ఉంది. నిజంగా రైతులు బాధపడుతూ ఉన్నారు. మా ఆదిలాబాద్లో అయితే ఇలా కమిషన్ ఏజెంట్ల మద్దతు దళారులతోటే ఎందరో మంది గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వడ్డీలు పడి చక్రవడ్డీతోటి మరి వీళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వీళ్ళ రైతు బంధు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి ఆదిలాబాద్ సర్వే చేయించుకుంటే వీళ్ళ మొత్తం మళ్ళీ కమిషన్ దుకాణాలన్నీ తెరిచి ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోయింది. మళ్ళా పాపం 10 సంవత్సరాల క్రితం ఏ రైతు అయితే కమిషన్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళిండో మళ్ళా ఈ సంవత్సరం కమిషన్ ఏజెంట్లను మరి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మార్పు అని చెప్పింది కాంగ్రెస్. మార్పు కోరుతున్నాం, మేము ఇలా రైతుల పరిస్థితి మారుస్తామని చెప్పింది. మేము అడుగుతున్నాం, ఇదేనా మరి ఇందిరమ్మ రాజ్యంలో రైతులు మళ్ళీ కమిషన్ ఏజెంట్లను మధ్యధరలను ఆశ్రయించడం, మళ్ళా విత్తనాల కొరకు, ఎరువుల కొరకు రోడ్డెక్కి ధర్నా చేయడం, మళ్ళా పోలీసులతో లాఠీ చార్జ్ చేయడం, ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా రైతులు మారుస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు? మేము మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. అందుకొరకే తప్పకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతుల కొరకు అండగా ఉన్నాం. అందుకొరకు ఇలా మేము ఒకటే వారిని అడుగుతూ ఉన్నాం, మీరు ఏ విధంగా రైతులు ఏ విత్తనాలు అడిగినా
ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, ఇస్తారా లేదా, మీరు ఇవ్వకపోతే ఇక్కడ చేత కాదని చెప్పండి. మరి గతంలో ప్రభుత్వం మేము ఏమైనా ఇలా రైతులు గతంలో విత్తనాల కంటే ముందు సాగునీరు లేకపోయా, కరెంటు లేకపోయా, మరి ఇప్పుడు విత్తనాలు కూడా ఇస్తలేదు. మరి ఇలా ఇదేనా రైతులను మార్చేటటువంటి ప్రభుత్వం అడుగుతున్నాం. దేన్ని మారుస్తున్నారు మీరు? అందుకొరకే ఈరోజు ఒకటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికైనా మరొక వైపు ముఖ్యమంత్రి గారు ఇలా తెలంగాణ ఇంత చిన్నాన్ని మారుస్తామని చెప్తే మరి ఇలా మంత్రులు ఉప ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రాల ప్రచారంకి వెళ్తూ ఉంటే ఇలా మద్యం మంత్రి మాట్లాడతాడు. మద్యం నాకు తెలియదు, అసలు అది కార్పొరేషన్ సంబంధించిన సమస్య. మా గతంలో వాళ్ళు మంత్రులు చేసిండు, మేము కూడా మంత్రులు చేసినాం. ఏ డిపార్ట్మెంట్ కన్నా కార్పొరేషన్లు ఎండీ ఉన్నా చైర్మన్ ఉన్నా మంత్రితో సంప్రదించిన తర్వాత చేస్తే తప్ప డైరెక్ట్ ఎక్కడ కూడా కార్పొరేషన్ ఎండీకి ఇచ్చే లేదు. జూపల్లి కృష్ణారావు గారు అబద్ధం మాట్లాడుతున్న కొత్త బీర్లు ఎక్కడ వస్తున్నాయని చెప్పి ఆ మంత్రికే పత్తలేదు. వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారేమో ఎక్కడ రైతులకు ఇబ్బంది లేదు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇట్లా మాట్లాడతారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు. అంటే ఎట్లా ఉందంటే ఈరోజు ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల ఒకరికొకరికి అవగాహన లేక ఈరోజు రైతాంగాన్ని నటట ముంచేస్తా ఉన్నామని చెప్పి మేము ఒకసారి ఈ పత్రికా ముఖంగా మనం తెలియజేస్తా ఉన్నాం. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు మన గతంలో కనీసం కేసీఆర్ గారు రైతుల కొరకు ఎంత శ్రద్ధ పెట్టిందో మీరు కనీసం ఒక 10% కూడా రైతుల గురించి ఏం మాట్లాడతలేరు. రైతుల గురించి కనీసం కేసీఆర్ గారు చేసినటువంటి ఎంతైతే సమయం ఇచ్చిండో మీరు ఒక 10% సమయం ఇచ్చిన ఈ రైతులకు ఈ ఇక్కట్లు రావు, ఈ బాధలు రావు. ఇలా కరెంటు చూస్తూ ఉన్నాం. కనీసం ఇలా వర్షాకాలం సీజన్, పంటలు వేసుకునే సీజన్ మొదలైంది. ఇప్పటికీ వేరే వాటిపైన ఎన్నికల కమిషన్ అనుమతుల కొరకు పర్మిషన్ల కొరకు రాస్తాం. ఇలా సమీక్షలు పెట్టుకుంటాం లేదు. వర్షాకాలంలో మరి ఇలా బ్యాంకు రుణాల విషయం కానీ, విత్తనాల విషయం కానీ ఇలా ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అధికారులతో ఇప్పుడు సమీక్షలు జరగాలంటే వీళ్ళు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ఇదే వాళ్ళ అసమర్థతకి నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకొరకే కేవలం ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసినటువంటి ఆనవాళ్లను మాత్రం తీయడానికి కొరకే ప్రయత్నంలో మునిగిన్నావు తప్ప నువ్వు రైతుల పట్ల, రైతుల సమస్యల్ని, రైతులకు ఏదైతే పథకాలు మార్చిస్తా చెప్పినావో, ఇందిరమ్మ రాజ్యంలో ఇక్కట్లుండని చెప్పినావో కేవలం కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనవాళ్ళని తీసేయడం తప్ప నీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అందుకొరకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఇప్పటికైనా మీరు ఏదైతే వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, వేరే రాష్ట్రాల నుంచి ప్రచారంకి వెళ్ళడం, ఇక్కడి నుంచి వసూలు చేసి ఢిల్లీకి పంపడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క, ఇటు రైతులు కావచ్చు మిగతా వర్గాల యొక్క ప్రజల యొక్క నట్టెట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రజల గురించి ఏమాత్రం కూడా పట్టించుకుంటలేని చెప్పి కూడా ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇలా వానా